రాసి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చి అక్కడ తాడి ఉంది కదా, ఆ తాడి చెట్టు దగ్గర ఆయన తాళపత్ర గ్రంథాలు రాసినాడు. అంటే అది పుడుతున్నది చేస్తున్నది 59 నుంచి లెక్క. అది నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కొద్దిగా నా బతికింది. అంతకుముందు ఇంతగానే చచ్చిపోదు అట్లా జరిగింది. అట్లా క్రమమైన జరిగింది, కాస్త కాపాడింది, అది నడుస్తుంది. అక్కడి నుంచి ఆలోచన చేయడానికి పోతే రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆయన పోతన గారి రూపంలో రాముల వారు, ఈ లక్ష్మణుడు బంట్రోత్ రూపంలో వచ్చి ఈ తర్వాత చతుర్శాల భవంతి ఇది మొన్న కట్టింది, 82లో కట్టింది. చతుర్శాల భవంతి వెనకటి నుంచి ఉండే ఇంత గోడలు ఉండే. అలా రాముల వారు రాసాడు అలవై గుణములు ఆముల సోములు దాంట్లో పద్యాన్ని రాసి ఆయన కంప్లీట్ అయ్యి బయటకు వస్తుంటే వచ్చి వెళ్ళిపోతాడు. ఆయన దబదబ వస్తుంది, మీకు ఆలోచన వస్తుంది. చూసేవారికి ఏం లేదు. ఆ బిడ్డ పాపం తండ్రి వచ్చి కాళ్ళు కడుక్కొని బాగా రాసుకున్నాడు, చూసింది కదా. మళ్ళీ ఈ రోజు పోయేంత వరకు పోతే మళ్ళీ కడుక్కుంటే ఎందుకు నాన్న ఇప్పుడే వచ్చి ఇప్పుడే పోతుంటే నేను ఇప్పుడెందుకు వచ్చిన ఇప్పుడే వస్తున్నా అంటాడు. లేదు కానీ అంటే వచ్చి నువ్వు రాసినా పోయినావు, నువ్వు చూసుకో అంటే మళ్ళీ చూసుకుంటే నేను రాలే బిడ్డ, రాముల వారి నువ్వే అదృష్టవంతాలు నేను కాదు, నేను రాసి కూడా దండిగా అని ఆయన బాధపడతాడు. మహా చింతాకాంతులై కొన్ని రోజుల దాకా, ఒక 6 నెలల దాకా అక్కడ మనసులో మనసు లేకుండా తర్వాత ఆయన రాముల వారి ఎక్కడ నుంచి రాయమన్నాడు. నేను కనిపిస్తా, నీకు ఆశీర్వచన ఇస్తా అని చెప్పిండు. అప్పటి నుంచి రాసులు మొదలుపెట్టాడు. అట్లా చేతుల రంగశివుడు పూజ అనే దాని మీద ఇట్లా. అయితే వాళ్ళు వచ్చిన పాదాలు ఆయన కూర్చున్న స్థలం, పోతన గారు కూర్చున్న స్థలం చతుర్శాల భవంతి. ఇప్పుడు ఆయన బాగుందని రాశారు కదా, ఇక్కడే రాస్తారా లేదంటే ఇక్కడనే రాసిండు. ఇక్కడ ఆలోచన ఇప్పుడు ఆయన ఒకటే కాదు, 18 పర్వాలు రాస్తాడు. 18 పర్వాలు రాస్తుంటే ఓ సమయానికి ఒకసారి ఊరి ఏ రాజు కూడా ఆ పత్రాలు ఇవ్వలే కూడా అమ్ముడు పోలేదు.